రేపు అత్యంత శక్తివంతమైన వరుధిని ఏకాదశి. ఈ రోజున 5 దానాలు చేస్తే 10,000 ఏండ్ల తపస్సు చేసినటువంటి ఫలితము. చైత్ర పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీ అంటే రేపు సోమవారం వస్తున్నది. ఈ వస్తువును దానం చేయడం వల్ల సంతోషము లభిస్తుంది. చైత్ర మాసంలో అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు. ఇది ఏకాదశి చైత్ర పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం ఏకాదశి తిథి నాడు వస్తుంది. పురాణాల ప్రకారం వరుధి ఏకాదశిని ఉపవాసం చేయడం వల్ల పాపాలు, బాధలు, రోగాలు, భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. వరుధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించడం వల్ల 10,000 సంవత్సరాల తపస్సు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. మరణానంతరం వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. అయితే ఈ వరుధిని ఏకాదశి వైశాఖ మాసంలో అన్ని మాసాల్లో కంటే అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ మాసంలో సంపాదించిన పుణ్యం ఏ ఇతర మాసాలు సంపాదించిన దానికంటే చాలా రెట్ల అధికం ఉంటుంది. వైశాఖ మాసంలో జలాభిషేకం చేయడం శ్రేష్టమైనది. దాహంలో ఉన్నటువంటి వ్యక్తికి నీరు ఇవ్వడం, కుండ నీరు దానం చేయడం వల్ల సూర్యభగవానుడు ప్రసన్నుడవుతాడు. జలాభిషేకం పితృదేవతకు సంతృప్తి కలుగుతుంది. అలాగే వైశాఖం చల్లగా సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని దానం చేయడం, దీంట్లో సత్తు శ్రేష్టమైనది. అలాగే వేసవికాలం పేదలకు లేత రంగు తెల్లని వస్త్రాన్ని దానం చేయడం అత్యంత పుణ్యకార్యము. ఇది పాపాలను తొలగించి మనశ్శాంతిని చేకూరుస్తుంది. అట్లే మండే ఎండ నుంచి రక్షణ గొడుగు, చెప్పులు లేదా టోపీని దానం చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇవి దానం చేయడం దీర్ఘాయువు లభిస్తుంది. రాహుకేతు దోషాన్ని కూడా శాంతింపజేస్తుంది. బెల్లము, చక్కెర దానం అంటే వైశాఖం తీపి నీరు, షర్బత్ లేదా బెల్లం ఇవ్వడంలో అత్యంత శుభప్రదం. దీనివల్ల మాటల్లో మాధుర్యం, సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం, శుక్ర బుధ గ్రహాల ఆశీస్సులు. అలాగే వైశాఖ మాసంలో పళ్ళు దానం చేయడం శుభప్రదం. ఇది వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, శివుని ఆశీస్సులను చేకూరుస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయి.